కుంభరాశి వారికి ఫిబ్రవరి 24 మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు సాధారణ రోజు కానే కాదండి. సాయంత్రం 6 గంటల లోపు ఒక వార్త, ఒక సమాచారం, ఒక సంకేతం మీ జీవితంలోకి రాబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా వినండి. పనిలో ఉన్నా కూడా వినండి, ప్రయాణంలో ఉన్నా కూడా వినండి. ఈరోజు మీకు ఒక చిన్న విషయం ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనమాట. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. పూర్తిగా విన్న వారికే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా పాటించండి. రేపటి రోజున మీకు అంతా కూడా ఆ పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచిగా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9388444975. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి సుబ్రహ్మణ్యం గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. సమస్యలని చెప్పుకొని పూజల పరిహార రూపంలో చెప్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. వాయుతత్వానికి చెందినటువంటి రాశి కాబట్టి అధిపతి గ్రహం శని భగవానుడు అనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో పుట్టిన వారిని కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారండి. కుంభరాశి వారు బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కానీ న్యాయం కోసం నిలబడతారండి. ఒంటరిగా బాధను భరిస్తారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మోసమైతే జీవితాంతం గుర్తుంచుకుంటారనమాట. వీరు సైలెంట్గా ఎదుగుతారు. వీరి ప్లాన్స్ అందరికీ చెప్పారండి. వీరు పడిన కష్టం బయటకు చూపించారనమాట. ఈ యొక్క ఫిబ్రవరి 24 మంగళవారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అయినప్పటికీ కూడాను, ఈ రోజు మంగళవారం అయినప్పటికీ కూడాను ఈ రాశిపై శని ప్రభావం అనేది పనిచేస్తుందండి. సాయంత్రం 6 గంటలలోపు ఒక సమాచారం తప్పకుండా వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక ఆఫర్ కానీ, లేదా ఒక పాత పరిచయం మళ్ళీ సంప్రదించడం కానీ, ఈ వార్త మీ మనస్సులో ఉన్న ఒక సందేహాన్ని క్లియర్ చేస్తుందన్నమాట. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే కనుక పడమర దిక్కు, వాయువ్య దిక్కు మీకు ఈరోజు చాలా శుభకరంగా ఉంటుందండి. ఈ దిశలో ప్రయాణం లేదా ఈ దిశ నుండి వచ్చే సమాచారం మీకు శుభప్రదంగా ఉంటుందన్నమాట. కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం, లైట్ గ్రే, ఊదా రంగు. ఈ రంగులు ఈరోజు మీకు మంచి శుభాన్ని అయితే పెంచుతాయండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 17, 22. ఈ సంఖ్యలు ఈరోజు మీకు సంకేతాలుగా పనిచేయవచ్చు. కానీ సాయంత్రం ముందు ఒక చిన్న అపార్థం రావచ్చు. ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో వెంటనే రియాక్ట్ అవ్వకండి, శాంతంగా ఉండండి. సాయంత్రం వచ్చే వార్త మీకు స్పష్టత ఇస్తుందన్నమాట. ఇక ఉద్యోగ, ఆర్థిక సూచన గురించి తెలుసుకుంటే ఈరోజు మీకు పనిలో ఒక చిన్న మార్పు అయితే ఏర్పడుతుందండి. బాధ్యత పెరగడం లేదా కొత్త అవకాశం వచ్చే సూచన కూడా ఉందన్నమాట. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులు చేయొద్దు, అంటే అనవసరంగా ఖర్చులు చేయకండి. ఎందుకంటే డబ్బు వృధా అయితే మనం సంపాదించుకోవడం కూడా మనకు కష్టమవుతుంది. ఇంకా సాయంత్రం 6 గంటల ముందు ఒక చిన్న నూనె దీపం వెలిగించండి. శని నామస్మరణ 11 సార్లు చేసుకోండి. పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇది మీకు మంచి శుభాన్ని అయితే స్థిరపరుస్తుందండి. ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఆలస్యంగా గెలుస్తారు, కానీ గెలిచేది మాత్రం ఖచ్చితంగా వీరే. ఈ యొక్క ఫిబ్రవరి 24 సాయంత్రం 6 లోపు వచ్చే వార్త మీ ఆలోచనలో మార్పు తెస్తుంది. మీ నిర్ణయానికి దారి చూపిస్తుందండి. ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా వినండి. ఈ రోజు మీకు ఒక సంకేతం తప్పకుండా ఇవ్వబోతుందన్నమాట. ధైర్యంగా ఎప్పుడు కూడా ఉంటారండి. శని భగవానుడి ఆశీర్వాదంతో మీరు ధైర్యంగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటారు. ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ బరువు బాధ్యతలు ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా మోసుకొని ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబం కోసం ఎప్పుడు కూడా కుటుంబమే ప్రధానం అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి వీళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయి. కాబట్టి సమాజంలో ఎవరైనా కానీ పనికి వచ్చేటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మనకే కాదు నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు మనకు ఉండాలి. కాబట్టి మన ఆలోచనలు ఉండాలనుకునేటువంటి మంచి దృక్పథంతో కూడా ఉంటారనమాట. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో మీకు లభించబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఇక ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటివి ఏది లేదు, అంటే ఎటువంటి కొరవ లేకుండా, ఎటువంటి కొరత లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారనమాట. చాలా కష్టజీవులండి. మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి సొంతం. కానీ ఏంటంటే పాపం వీరందరి మంచిని కోరుకుంటారు, కానీ వీరి మంచిని మాత్రం ఎవరు కోరుకోరండి. అందరూ అని అనడం కాదు, వీరు నమ్మినటువంటి వారే మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి.
ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారనమాట. అలాగే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలను మీరు అనుభవించి ఉంటారు. ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయన్నమాట. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా, మీకు కాలం అనేది కలిసి వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలన్నీ తీరిపోతాయండి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు. విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తప్పకుండా కలగబోతున్నాయండి. విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. అలాగే ఏదైనా సరే అంటే దూరంగా వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి వారికి కూడా విదేశీ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటే కనుక మీకు ఇక ఐశ్వర్యానికి తిరుగులేదండి. ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు మీకు ఏం చేస్తున్నారు, శివానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇంకా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. కాబట్టి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అతి త్వరలోనే మీకు నెరవేరుతుందండి. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కనుక కొంతమంది మనుషులకు కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా మీరు బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకోవద్దండి. అంటే ఎప్పుడు కూడా వీరు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారనమాట. అందుకే అనమాట అనే మనస్తత్వాన్ని వారు పరిచయం చేస్తారండి కొంతమంది వ్యక్తులను. మీకు అటువంటి వారిని నమ్మకండి. ఇంకా ఏదైనా సరే మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలను కూడా లేదంటే మీరు చేసినటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకు సహాయం చేయడం కానీ సహాయం చేయడం మంచిదండి. కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. పూర్తిగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వారికి అప్పగించేస్తే తర్వాత మీరేం చేయాలండి చెప్పండి. మీకు ఏమీ లేదు కదా. అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో మీరు కొంచెం తగ్గడం కానీ కొంచెం వచ్చేటువంటి లాభాన్ని తగ్గుముఖం పట్టడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి లోనై ఉంటుంది. కాబట్టి మనసుని కూడా కొంచెం గాయంగా చేసుకోకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసేవారిలో ఎవరు లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులైతే అనవసరంగా నమ్మి మోసపోతూ అందరూ కూడా మనవారే అని చెప్పి ఎవరిని కూడా నమ్మకండి. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి అన్నమాట. రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుందండి. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా అసలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన నడిపిస్తూ ఉంటాడు మనల్ని. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక ప్రేమికులకు కొంచెం రేపటి రోజున అంతా పూర్తిగా అయితే మీకు అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోలేం. కానీ కొంచెం అయితే మీకు కొంచెం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరి మనలో ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆస్తి తగాదాలు కానీ ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవ్వడం కానీ ఒకరినొకరు ఏదైనా కానీ మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసుకోవడం అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బంధం అయితే వదులుకోకుండా ఉండాలి అనుకునేటువంటి ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నా కూడా అంతటితో ఆ మాటల దగ్గరే కొంచెం స్టాప్ అయిపోండి. ఎక్కువగా రాదాంతం చేసేసి గొడవలకు దిగేసి మాకు ఇది కావాలి అది కావాలి అని అనేసుకుంటూ ఉండకండి. అసలు ఆశించరు. కానీ ఇలా ఏదో ఒక వాదన మీరు కొంచెం ఆ వివాదం అనేది ఇంట్లో రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి తప్పకుండా కొన్ని పరిహారాలు అయితే చెప్తానండి. రేపు మంగళవారం కాబట్టి కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి. రేపు ఉదయాన్నే లేచి మనం ఏదైనా సరే కొంచెం దీపం వెలిగించండి ఇంట్లో. సాయంత్రం 6 గంటల లోపు ఒక చిన్న నూనె దీపం వెలిగించుకోండి. వీలైతే నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. దీపం ముందు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఇది మీ మనసులో ఉన్నటువంటి గందరగోళాన్ని తగ్గిస్తుందన్నమాట. శని శాంతి కోసం కుంభరాశి వారి అధిపతి శని కాబట్టి ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. నల్ల నువ్వులు కొద్దిగా పేదవారికి ఇవ్వండి. కాకులకు ఆహారం వేయండి. ఇది అడ్డంకులని తగ్గిస్తుందండి. ఇంకా రేపటి రోజున మంగళవారం కాబట్టి హనుమంతుడి ఆలయానికి కూడా వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే శివనామస్మరణ ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. శివుడిని ఆరాధించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. శివనామస్మరణ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. హనుమాన్ చాలీస కూడా పఠించండి. చూసారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.